రైతు భరోసా ఏది ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ నీల్ ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తారన్న దానిపై లేని స్పష్టత కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్ కౌలు రైతుల గురింపైన కొరవడిన స్పష్టత కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ వర్షాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కురవడింది. పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. దీంతో ఎప్పటి నుంచి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. యాసంగి మాదిరిగానే పంట కోతలు పూర్తయ్యాక ఇస్తారా లేక సీజన్ ముందే ఇస్తారా? గతంలో మాదిరిగా రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తారా, రైతు భరోసా కింద 7,500 ఇస్తారా అనే అంశాలపై స్పష్టత కరువైంది. కౌలు రైతులపై స్పష్టత కరువు. ప్రతి సీజన్లో రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభానికి ముందే అర్హులైన కొత్త రైతులను కూడా ప్రభుత్వం జాబితాలో చేర్చింది. ఇందుకోసం పంపిణీ 10-15 రోజుల ముందు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కొత్త రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా ఎలాంటి